నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో ఎంతోమంది యువతకి చక్కని శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా మారడానికి కృషి చేసిన వ్యక్తులే ఫ్యాకల్టీలు. ఈరోజు అనగా జనవరి 3, 2026 సంవత్సరంన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ ఫ్యాకల్టీలు, అదేవిధంగా కోచింగ్ సెంటర్ల డైరెక్టర్లు అందరూ కూడా హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కలుసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా ఈ ప్రైవేటు కోచింగ్ సెంటర్ సంబంధించి ఎలాంటి అసోసియేషన్ లేదు. కాబట్టి దీనికి ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాకల్టీస్కి, అదేవిధంగా డైరెక్టర్స్కి ఆహ్వానం పంపడం జరిగింది. ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు 57 మంది వ్యక్తులు రావడం జరిగింది. ఈరోజు వచ్చిన ఫ్యాకల్టీసు, డైరెక్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం కోసము వారందరూ కూడా ముందడుగు వేయడం జరిగింది. ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుందని అందరూ కూడా చక్కని సలహాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే, అంటే ఈ జనవరి నెలలోనే మరొకసారి అందరం కూర్చొని ఒక అసోసియేషన్ ఫామ్ చేయడానికి ముందడుగు వేస్తాం. సో ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలలో రాష్ట్రాల వారీగా కమిటీలు, అదేవిధంగా జిల్లాల వారికి కూడా కమిటీలు వేసి ఫ్యాకల్టీసు, డైరెక్టర్సు అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అందరూ కూడా చక్కగా ఉండాలి. అదేవిధంగా 2 రాష్ట్రాలలో కూడా నోటిఫికేషన్లు రావడానికి కూడా అందరూ కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా ఈ అసోసియేషన్ అనేది ముందడుగు వేస్తుంది. కేవలం 2 రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఈ అసోసియేషన్ అనేది ముందడుగు వెళ్ళి జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకి, అధ్యాపకులకి, అదేవిధంగా సంస్థ డైరెక్టర్లకి ఒక చక్కని మార్గదర్శిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.